ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ఏకాదశోऽధ్యాయః విశ్వరూపసందర్శనయోగః. 41వ శ్లోకం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ఇప్పుడు అర్జునుడికి ఇది వరకు జరిగినవి అన్నీ గుర్తుకొస్తున్నాయి. కృష్ణార్జునులు బావమరుదులు, సరసాలు ఆడుకునేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు. ఏమోయ్ కృష్ణ అంటే ఏమోయ్ అర్జున అని పిలుచుకునేవాళ్ళు. మరి ఇంతటి విశ్వరూపుడిని, అనంతుడిని, అంతటా నిండి ఉన్నవాడిని నేను అలా అన్నానా అని కిరీటం తీసి తలగోక్కుంటూ ఇలా అన్నాడు. ఓ కృష్ణ, నీవెవరో తెలియక, నీ మహిమలు విభూతులు అర్థం చేసుకోలేక, నాలో ఉన్న అజ్ఞానం చేత ప్రమాదవశాత్తు అంటే పొరపాటున ఓయ్ కృష్ణ, హే మాధవ, హే మిత్రమా అని హేళనగా పిలిచి ఉంటాను. నీతో పక్కన కూర్చుని భోజనం చేశాను, నీతో కలిసి విహరించాను, నీతో కలిసి నిద్రించాను. మనం ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు చనువు కొద్దీ నిన్ను హేళనగా మాట్లాడాను. అప్పుడప్పుడు అందరి ఎదుట నిన్ను యాదవుడవని నిర్లక్ష్యంగా మాట్లాడాను. ఆ అవమానాలన్నీ కేవలం పరిహాసం కోసమే కానీ వేరు కాదు. పైన చెప్పినవన్నీ నేను చేసిన అపరాధాలు అని నీవు అనుకుంటే నన్ను క్షమించు అని వేడుకున్నాడు. ఇంతటి మహాపురుషుడిని నేను చులకనగా చూశాను అన్న అపరాధ భావన అర్జునుడిలో కలిగింది. దానికి తీవ్రంగా పశ్చాత్తాపడుతున్నాడు అర్జునుడు. కృష్ణుడికి పదే పదే నమస్కరిస్తూ తను తెలియకుండా ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించమని వేడుకుంటున్నాడు. ఆ మాటలన్నీ కూడా స్నేహంలో భాగంగా కించిత్ గర్వంతో మాట్లాడిన మాటలని వేరుగా తలచవద్దని ప్రార్థిస్తున్నాడు. తమరు కూడా విలక్షణంగా కాకుండా మా మాదిరి మాలో కలిసిపోయి ఉండటం వలన ఆ పొరపాటు ప్రమాదవశాత్తు నా తెలియనితనం వలన జరిగింది, కానీ ఏమీ కాదు అని తనకు తాను నచ్చజెప్పుకున్నాడు అర్జునుడు. ఓ దేవా, మీరు అప్రమేయులు, ప్రాపంచికమైన నిందాస్తుతులతో తమరికి ఎటువంటి ప్రమేయం ఉండదు కాబట్టి నేను పరిహాసానికన్న మాటలు పట్టించుకోకుండా నన్ను దయతో క్షమించయ్యా అని వేడుకున్నాడు. దీనివలన మనకు తెలిసిందేంటంటే, గొప్పవాళ్ళు, ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు ఎవరూ తమను గురించి తాము గొప్పలు చెప్పుకోరు. అంతేకాకుండా తమ దగ్గరకు వచ్చిన వాళ్లను కూడా తమతో సమానంగా చూస్తారు. తమను ఎవరైనా హేళనగా మాట్లాడినా పట్టించుకోరు. ఎలాగంటే, కృష్ణుడు కూడా అర్జునుడితో ఎప్పుడూ తన గురించి చెప్పుకోలేదు. ఒక సామాన్య మానవుడి లాగానే ప్రవర్తించాడు. ఇప్పుడు కూడా అర్జునుడు యుద్ధం చేయనని ధనుర్బాణాలు పక్కన పెట్టి చతికిలబడ్డాడు. కాబట్టి ఆయనకు యుద్ధం చేయటానికి, సంసిద్ధం చేయటానికి తప్పనిసరి పరిస్థితుల్లో విశ్వరూపం చూపించవలసి వచ్చింది. అలా కాకుండా ఎవరైనా తమను తాము గొప్పవాళ్లమని, అన్నీ తెలిసిన వాళ్ళమని, మహిమలు కలవాళ్లమని ప్రకటించుకుంటే వారికి ఆత్మజ్ఞానం లేదని, వారికి ఆత్మతత్వం తెలియదని మనం అనుకోవలసి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి వారు మనకు ఎంతోమంది కనపడతారు. వారి చుట్టూ వేలాది మంది భక్తులు తిరుగుతుంటారు. అంత మాత్రం చేత వారి హంగు ఆర్భాటం చూసి వారు గొప్పవారు, ఆత్మజ్ఞానం కలవారు అని అనుకోవటం పొరపాటు.
42వ శ్లోకం. యచ్చాపహసార్ధమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. కృష్ణుడితో చనువుగా తిరిగినప్పుడు అర్జునుడికి తాను చేసిన పనులు, ఆయనతో హాస్యానికి మాట్లాడిన మాటలు అన్నీ ఒక్కోటొక్కోటి గుర్తుకొస్తున్నాయి. అవన్నీ తలుచుకుంటుంటే ఇవన్నీ నేను అన్నానా, ఈ కృష్ణుడిని, ఈ విశ్వరూపుడిని నేను అలా అన్నానా అని ఆశ్చర్యపోతున్నాడు. అందుకే మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటున్నాడు. ఓ కృష్ణ, నీవు ఎవరో, నీ అసలు స్వరూపం ఏమిటో, నీ విభూతులు ఏమిటో తెలియక కేవలం అజ్ఞానంతో తెలియంతనంతో నీవు నాకు బావవు అని, సకుడవు అని, నీ పట్ల నాకు ఉన్న చనువుతో పొరపాటుగా ఏమేమో అన్నాను. మనమిద్దరం భోజనం చేసేటప్పుడు, విహారం చేసేటప్పుడు, ఇద్దరం పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నప్పుడు, నీవు నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నీవు 10 మందిలో ఉన్నప్పుడు నీ గురించి హేళనగా, పరిహాసంగా, చులకనగా మాట్లాడి ఉంటాను. అప్పుడప్పుడు నీ గురించి 10 మందిలో అవమానకరంగా కూడా మాట్లాడి ఉంటాను. ఓ కృష్ణ, అవన్నీ నేను తెలియంతనంతో చనువుతో మాట్లాడిన మాటలే కానీ ఏరే ఇంకేమీ లేదు. అప్పుడు నీ గురించి, నీ విభూతుల గురించి తెలియక అలా అని ఉంటాను. అవన్నీ నీవు పెద్ద మనసుతో క్షమించయ్యా. జరిగిన దానికి నేను ఎంతో పశ్చాత్తాపడుతున్నాను, బాధతో కుమిలిపోతున్నాను, భయంతో వణికిపోతున్నాను అని తన మనసులో బాధను వ్యక్తీకరించాడు అర్జునుడు. ఇంకా ఇంకా ఇలా అంటున్నాడు. 43వ శ్లోకం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నత్వస్య మోస్యభ్యధికః కుతోన్యః లోకత్రయేప్యప్రతిమ ప్రభావ. ఓ కృష్ణ, తమరు మా మధ్య ఒక సామాన్య మానవుడి మాదిరి తిరిగినప్పటికీ నీవు ఈ లోకంలో ఉన్న చరాచర భూతజాలమునకు, సకల ప్రాణులకు తండ్రి వంటి వాడివి. అంతేకాదు, అత్యంత పూజనీయులు మీరే. ఈ 3 లోకాలకు తమరే పరమశ్రేష్ఠుడు అయిన గురువు అయి ఉన్నారు. ఎందుకంటే తమరికి తమరే గురువు, తమ గురువు అంటూ ఎవరూ లేరు. ఈ 3 లోకాలలో నీతో సమానమైన, నీకంటే అధికమైన ప్రతిభా పాటవాలు, ప్రభావం కలవారు ఎవ్వరూ లేరు.